హలో అండి, స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. హడావుడి మొదలైపోయింది. అలాగే పిల్లలు కొత్త బాక్స్, లంచ్ బ్యాగ్, ఇట్లాగా స్కూల్ బ్యాగ్స్ అని అన్ని కొంటూ ఉన్నారు. పిల్లలైతే ఇట్లాగా జిప్స్ తీసేటప్పుడు ఇబ్బంది పడతారు, ఎందుకంటే కొత్త బ్యాగ్స్ కదా. ఈ బ్యాగ్ జిప్స్ చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. అలా అనేసి పిల్లలు గట్టిగా లాగేస్తూ ఉంటారు, అప్పుడు జిప్పు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. మనకు కూడా బాధేస్తుంది కదా కొత్త బ్యాగ్స్ జిప్పు ఫెయిల్ అయిపోతే. అందుకే ఇట్లాగా సింపుల్గా వ్యాజ్లిన్ని జిప్స్ అన్నిటికీ రాసేసి ఒక 10 minutes ఆగిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా జిప్స్ అనేది యూజ్ చేయొచ్చు. చాలా మంది కొబ్బరి నూనె వేస్తారు, కానీ కొబ్బరి నూనె వల్ల బ్యాగ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది, మచ్చలు పడిపోతాయి. లాస్ట్ లో జిప్ స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ రాసేసి ఒక 2-3 సార్లు ఈజీగా మూవ్ అయ్యేలాగా జరపండి. ఆ తర్వాత ఇంకా నార్మల్ గా యూజ్ చేయటమే. సో అందుకే కొబ్బరి నూనె కాకుండా ఇట్లాగా సింపుల్ గా వ్యాజ్లిన్ రాసి ఒక 5 minutes ఆగిన తర్వాత యూజ్ చేయటమే. అయితే నచ్చిందా మీకు ఈ టిప్? నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. బై ది వే, ఈ బ్యాగ్ చాలా బాగుంది కదా. ఇదైతే నేను ఆఫ్లైన్ స్టోర్ లో తీసుకున్నాను. మీకు ఇటువంటి బ్యూటిఫుల్ బ్యాగ్స్ చాలా తక్కువ కాస్ట్ లో కావాలి అనుకుంటే నేను కింద ట్యాప్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను. ఇంకా బ్యూటిఫుల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి.